అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టెంకాయల. తెలంగాణలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రణాళికల్ని రచించారు. దీనికి తగ్గట్టు అక్కడ జిల్లా స్థాయి నాయకుల్ని, ఇన్ఛార్జుల్ని పిలిపించి మాట్లాడారు. అయితే జనసేన పార్టీ ప్రభావం గత 2023 తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపకపోయినా అక్కడక్కడ కొన్ని ఓట్లు పడ్డాయి. కూకట్పల్లిలో అయితే థర్డ్ ప్లేస్లో నిల్చోవడం విశేషం. 30-40 వేల ఓట్లు మొమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు చీల్చారు. అయితే ఈ వచ్చే తెలంగాణ సార్వత్ర ఎన్నికలు 2028లో వస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీని మరింత బలోపేతం చేసేలాగా వ్యూహ రచనలు చేస్తున్నారు. దీనికి తగ్గట్టు ఆయన కొన్ని జిల్లాలు ఎంచుకొని సేమ్ ఆంధ్రప్రదేశ్లో లాగా బలమున్న జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసి ఎమ్మెల్యేలుగా అక్కడి నుంచి కూడా ఎమ్మెల్యేలు పంపించాలనేసి అవుతున్నారు. అయితే ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ పొత్తులతో వస్తారా లేకపోతే ఒంటరిగా వస్తారా అనేది తెలియాల్సింది. ఒకవేళ పొత్తులతో వస్తే ఎన్ని సీట్లు తీసుకుంటారు, ఏ జిల్లాలు కోరుకుంటారు, బీజేపీ మిత్రపక్షమైన బీజేపీకి ఎన్ని సీట్లు వస్తారు, తెలుగుదేశం పార్టీ పోటీ చేసిద్దా లేకపోతే సైలెంట్గా ఉండిద్దా అనేది వేచి చూడాలి. అయితే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పార్టీ బలోపేతం చేస్తున్నారన్న విషయంతో అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. చూద్దాం ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారు తన విజన్ని క్లియర్ చేస్తారు తెలంగాణలో. థ్యాంక్ యూ.